ఫ్రాన్స్ నుంచి. సో, సుధాకర్ గారు వెల్కమ్ అండి మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అనే ప్రోగ్రామ్‌కు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఇందుమతి మేడం అండ్ ఆల్ ద టీమ్ హియర్. శ్రీనివాస్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పాడు. సార్ చెప్తా ఉంటే లోపల నుంచి ఆనందం పొంగుకొస్తుంది. సో యాహ్! నిజంగానే సార్ పక్కనే ఉండేదంతా నిజంగా చూస్తున్నామా హాస్టల్ గా అన్నట్టుంది. చాలా క్లియర్ గా చెప్పారు సార్. చాలా చాలా బాగుంది. నేను మధ్యలో జాయిన్ అయ్యాను. సో మొదటిగా నా ఇంట్రడక్షన్ చేసుకుంటాను. నేను ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉంటాను. మాది ఊరు వచ్చేసి జగిత్యాల దగ్గర మద్దుట్ల అనే ఒక గ్రామం. సో నాకు 2020 వరకు మెడిటేషన్ అంటే అసలు ఏం తెలియదు. చిన్నప్పటి నుంచి కాస్త స్పిరిచువాలిటీ అంటే భక్తి, ఏదో ఫ్యామిలీ మెంబర్స్ దేవునికి ఇలా నమస్కరించాలి ఇలా అని చెప్పారు కాబట్టి అలా ఉండే. బట్ కాలక్రమేణా అంతా మళ్ళీ అంటే పెద్ద పెరుగుతూ ఉంటే భక్తి కూడా అంత తగ్గిపోయింది. సో దాని తర్వాత మెడిటేషన్ అంటే మార్చ్ వరకు ఏం తెలియదు. అప్పుడు కోవిడ్ టైంలో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. సో వర్క్ లేదు, ఏం లేదు. సో పొద్దు నుంచి సాయంత్రం వరకు తినడం, పడుకోవడం, సినిమాలు చూడడం, ఇదే పని. ఇంకా ఎందుకంటే ఎడ్యుకేషన్ అయిపోయింది, లైఫ్ లో కాస్త కూస్తో సెటిల్ అయిపోయినాం, కష్టం అంటూ ఏం లేదు. సో 10 రోజులు గడిచింది, 15 రోజులు గడిచింది, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే పాండమిక్. సో కంప్లీట్ గా లాక్డౌన్, మా ఫ్రెండ్ నేను. సో రోజుకు 3-4 సినిమాలు చూసేసరికి జీవితం మీద విరక్తి వచ్చినట్టు అనిపించింది. సో ఫుడ్ తినడం, పడుకోవడం, ఇది చేయడం. సో ఎవరికైనా కానీ కష్టాలు లేకపోతే ఆనందంగా ఉండాలి, కానీ కష్టాలు లేకపోతే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అన్ని ఉన్నాయి మరి. కష్టం అనేది ఒకటి. కష్టం, దుఃఖపడడానికి అసలు రీజనే లేదు, అయినప్పటికీ లోపల నుంచి ఏదో దుఃఖం. అసలు జీవిత అర్థం ఏంటి, అసలు జీవితం ఏంటి? సో ఇంతేనా జీవితం? తినడం, పడుకోవడం, లేదా చదువుకొని ఒక జాబ్ కొట్టి దాని తర్వాత వర్క్ చేసుకుంటూ ఉండడం, ఇంతకు మించి ఏం లేదా అన్న ఆలోచనలు లోపల నుంచి వస్తా ఉన్నాయి. సో అలా నడుస్తున్న తరుణంలో మార్చ్ 25th రోజు డాక్టర్ జేకే గారు ఇక్కడ యూరోప్ లో ధ్యాన ప్రచారం చేస్తున్నారు జూమ్ లో. సో ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. సర్లే ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి ఉగాది రోజు ఏదో ధ్యానం అట చూద్దాం, సరే ఫ్రీనే కదా అని చెప్పి ఆ గ్రూప్ లో లింక్ ఓపెన్ చేసి చూశాను. చూస్తే దాంట్లో ఒక గైడెడ్ మెడిటేషన్ ట్రాక్ ఉంది. సో 30 minutes గైడెడ్ మెడిటేషన్ ట్రాక్ పెట్టుకొని స్టార్ట్ చేశాను. 30 minutes లో కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సెకండ్ రోజు ఇంకా ప్రశాంతంగా అనిపించింది. థర్డ్ రోజు లోపల నుంచి ఆనందం వస్తుంది. అరే, ఆనందంగా ఉండాలంటే ఒక కారణం ఉండాలి, కానీ ఖాళీగా ఉంటే ఆనందం రావడం ఏంది? ఏదో ఒకటి చేస్తే ఆనందం వస్తుంది కదా. ఒక సినిమా చూడాలి, లేదంటే ఇంకేదన్నా ఎంజాయ్ చేయాలి, అప్పుడు ఆనందంగా వస్తుంది. కానీ అన్ని కట్టేసి కూర్చుంటే లోపల నుంచి ఆనందం వస్తుంది. చాలా బాగా అనిపించింది. 4th డే 5th డే 1 week లోనే ఒక 30 నిమిషాల ధ్యానం నుంచి 3 గంటల ధ్యానం వరకు వెళ్ళిపోయింది. సో అలా అలా కంటిన్యూ అవుతున్న తర్వాత 5 hours, తర్వాత రీడింగ్ బుక్స్, తర్వాత పిఎంసి కనెక్ట్ అవ్వడం. సో అప్పుడు నాకు తెలిసింది, సో భూమి మీద ఒక మహాశయుడు ఉన్నాడు, అందరిని ఉద్ధరించడానికి భూమి మీద సాక్షాత్తు దైవ స్వరూపంగా జన్మ తీసుకున్న వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఉన్నాడు అని చెప్పి సో పిఎంసిలో చూడడం జరిగింది. థ్యాంక్స్ టు పిఎంసి. ఎందుకంటే ఎంత దూరంలో ఉన్నా గానీ సో ఎంతో మందికి పత్రిజీ గురించి తెలిసింది. పత్రిజీ గురించి వాళ్ళు లేకపోయినా, పత్రిజీతోని స్పెండ్ చేయకపోయినా, పత్రిజీని చూడకపోయినా గానీ పత్రిజీ ఎవరంటే పిఎంసి ఛానల్ చెప్తుంది అంతే. ఎందుకంటే దాంట్లో ఉన్న అనుభవాలన్నీ. సో అలాగే ఆ వీడియోలు చూస్తున్న కొద్దీ వాళ్ళు చెప్తున్న అనుభవాలు స్టార్టింగ్ లో అనుమానం వచ్చేటి. అరే ఏంటి ఇంత అనుభవాలు చెప్తున్నారు, ఇవన్నీ సాధ్యమేనా? మరియు ఎట్లా ఉందంటే ఇది మనిషిని ఊహించే విధంగా ఉంది అన్నట్టు. హాస్టల్ ట్రావెల్ అంటారు, క్లేర్ వాయన్స్ అంటారు, టెలిపతి అంటారు. ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. తర్వాత కొన్ని బుక్స్ చదువుతున్న కొద్దీ అర్థమైతుండేది. తర్వాత స్టార్టింగ్ లో పత్రిజీ వీడియో చూస్తున్నప్పుడు ధ్యాన సాధన అంత కరెక్ట్ గా లేనప్పుడు అంత కనెక్ట్ కాలేను. కాకపోతే ధ్యాన సాధన చేసిన కొద్దీ దాంట్లో ఉన్న పత్రి సార్ చెప్పే పరమార్థం అర్థమయ్యేది. ఆ వీడియో చూస్తున్నప్పుడు ఎంత అర్థమయ్యేదంటే చాలా సింపుల్ గా కట్టె కొట్టె తెచ్చినట్టు చెప్తాడు అంతే. బట్ అందులో జీవిత సారాంశం మొత్తం దాగి ఉంటది, అంత మ్యాటర్ ఉంటది అన్నాడు. అట్లా పత్రి సార్ వీడియో చూస్తూ ఉండడం, ఇలా నెలలు గడుస్తా ఉంది. అప్పుడు డిసెంబర్ టైంలో పత్రిజీ ధ్యాన మహాచక్రం ఆ టైంలో, సో అది లైవ్ లో నాకు ఆ టైంలో లక్కీగా ఏంటో గానీ ఆ టైంలో లీవ్ దొరికేది నాకు, అంటే నాకు లీవ్ ఇచ్చేది. సో నేను ఆ 11 days ఇంకా మంచిగా లైవ్ పెట్టుకుని పొద్దున్న లేచి సో ఆ లైవ్ చూసేవాడిని. అక్కడ ఆ పబ్లిక్ ని చూస్తే చాలా షాక్ అనిపించేది, అంత వేల మంది ఏంటి అని చెప్పి. అప్పటి వరకు కూడా వీడియోలో చూశాను, బట్ లైవ్ గా చూస్తూ ఉంటే చాలా లోపల నుంచి ఒక ఆనంద బాష్పాలు వచ్చేసినాయి అన్నట్టు. ఆ 10-11 రోజులు నాకు పండగే పండగ, ఎందుకో తెలియదు అసలు ఎందుకు. ఎందుకంటే అప్పటి వరకు నా లైఫ్ లో ఇటువంటి స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉన్నాయంటే లేవు.
అటువంటి నమ్మకాలు అవన్నీ అస్సలు లేవు. నా లైఫ్ లో ఏదో ఎంజాయ్ చేయడం, డబ్బులు సంపాదించుకోవడం, ఏదో బిజీ బిజీ లైఫ్ లో ఉండేవాడిని. ఆల్ ఆఫ్ సడన్ గా ఒక వ్యక్తికి, ఒక శక్తికి ఎట్టెట్లా కనెక్ట్ అయినా అంటే ఆ మాటలకు, ఆ యొక్క ధ్యాన శక్తి ద్వారా మెల్లిమెల్లిగా అంతరార్థం అర్థమవుతుంది అన్నట్టు. సో అట్లా నడుస్తున్న తరుణంలో లోపల నుంచి ఇంట్యూషన్ చెప్తుంది పత్రిజిని కలవాలి అని చెప్పి. సో ఎందుకు కలవాలి, కలవకపోయినా ఏమవుతుంది అని మళ్ళీ ఇంకొకసారి మైండ్ చెప్తుంది. ఇట్లా చాలా సార్లు లోపల అంతర్యుద్ధం అన్నట్టు, వెళ్ళి కలవాలి కలవాలి అని వస్తుంది. బట్ మళ్ళీ మైండ్ ఇప్పుడు కాదులే అని తర్వాత తర్వాత అని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టు నాకు లీవ్ కూడా దొరకలేదు. సో అట్లా తర్వాత ఆల్మోస్ట్ 2 years తర్వాత సో లోపల నుంచి స్ట్రాంగ్ గా నువ్వు వెళ్ళి తీరాల్సిందే అని ఇంట్యూటివ్ గా చెప్తుంది. సర్లే అని అప్పటికప్పుడు ఒక 1 week లో డిసైడ్ అయ్యి లీవ్ తీసేసుకొని సార్ దగ్గరికి వెళ్దామని, బెంగళూరులో ఉన్నాడు సార్ దగ్గరికి, అక్కడికి వెళ్ళడం జరిగింది, బెంగళూరు వెళ్ళడం జరిగింది. సో అప్పటి వరకు సార్ని ఎప్పుడైనా కానీ ఆ 2 సంవత్సరాలు పిఎంసి కానీ లేకపోతే ఎంతో మంది చెప్పింది సార్ గురించి వినడం జరిగింది. సో సార్ని ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు, ఏది లేదు. సో అప్పుడు పత్రి సార్ దగ్గరకి వెళ్ళి కలవాలి కదా అని ఆ బెంగళూరులోకి వెళ్ళి అక్కడ అంతా ఫ్రెష్ అప్ అయ్యి, సరే సార్ను కలవాలంటే సారు చాలా గొప్ప ఏంటి ఒక మహానుభావుడు, సార్ని కలవాలంటే ఎన్ని పర్మిషన్లు తీసుకోవాలో, ఎన్ని రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలో. ఎందుకంటే మాకు బయట కంట్రీస్ లో ఉండే అపాయింట్మెంట్స్ బాగా అలవాటు అయిపోయినాయి అన్నట్టు. అట్లీస్ట్ ఒక 1 week 10 days ముందే అపాయింట్మెంట్స్ తీసుకోవడం అలవాటు అయిపోయింది. సో అని మనసులో ఉంది, సర్లే ఎవరికో ఒకరికి నచ్చజెప్పో ఏదో బతిమలాడు తీసుకుందామని అక్కడికి వెళ్ళడం జరిగింది. సార్ తర్వాత అక్కడ ఇక్కడ సార్ ఉంటాడు, సార్ ఉండే పగోడా ఇదే అంటే నేను ఎక్స్పెక్టేషన్ ఎట్లా చేసుకున్నా అంటే ఒక పెద్ద సెక్యూరిటీ ఉంటది, చుట్టూ సెక్యూరిటీ ఉంటది, అక్కడ నుంచి లోపలికి రానియకుండా 2 గన్మెన్స్ ఉంటారు, లేదంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటది. లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఒక కౌంటర్ ఉండి అక్కడ అపాయింట్మెంట్ అని ఎన్నో ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇట్లుండే అన్నట్టు. చూసేసరికి నేను నడుచుకుంటూ వెళ్తున్నా, పక్క నుండి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇదే పత్రి సార్ వాళ్ళ పగోడా అంటే. విచిత్రంగా అనిపించింది, ఏంది ఇంత సింపుల్ గా పక్కపొడి నడుచుకుంటూ పోతే ఆ పత్రి మేడం కనిపిస్తా ఉంది అక్కడ పక్కన, ఆ మేడం అక్కడ కనిపిస్తా ఉంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సర్లే సార్ను కలవచ్చు అని చెప్పి నెక్స్ట్ రోజు అనుకుంటున్నా, మనసులో అనుకుంటున్నా సార్ని వెళ్ళి కలవాలంటే మరి అక్కడ ఎవరినన్నా మాట్లాడాలా అని, అక్కడ ఎవరన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలా అని చెప్పి అనుకుంటున్నా. వెళ్ళిన తర్వాత సరే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత సారు అక్కడ టీవీ చూస్తూ కూర్చున్నాడు. టీవీ చూస్తూ కూర్చుంటే డైరెక్ట్ డోర్ ఇట్లా ఓపెన్ చేయగానే సార్ కనిపించిండు. నా లోపల నుంచి ఒక్కసారి హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ సారే డైరెక్ట్ కనిపించిండు. ఒక్కసారి ఒక చూపు చూసిండు నన్ను, చూసి మళ్ళీ టీవీ అలానే చూస్తున్నాడు. సో తర్వాత అక్కడ ఒక పక్కన వ్యక్తి ఉండి మెల్లిగా సైగలు చేసి పక్కన వచ్చి కూర్చోని ఇట్లా సైగలు చేసిండు సైలెంట్ గా. సరే అని నేను పక్కన వెళ్ళి కూర్చున్నాను. అంతే ఒక 30 నిమిషాల సేపు కన్నీళ్లు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి, కన్నీళ్లు కంటిన్యూస్ గా వస్తున్నాయి. నాకు అర్థం అవట్లేదు ఎందుకు, అసలు ఎందుకు ఏడుస్తున్నా, ఇది ఏడిపోయినా. ఒకవేళ ఏడిపోయి అయితే ఏడుస్తున్నా అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది, మరి రాదు కదా. నాకు ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి అనే క్వశ్చన్ వస్తుందంటే అసలు నాకు బాధ లేదు. బట్ లోపల నుంచి అది ఆనంద బాష్పాలు అనొచ్చు, లేకపోతే ఎన్నో జన్మల నుంచి ఉన్న బంధమే అనొచ్చు, ఇంకెన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. అట్లా ఒక 1/2 hour సేపు కంటిన్యూ అంటే ఫుల్ ఆఫ్ ఏడుపు వచ్చేస్తుంది అన్నట్టు. దాని తర్వాత అప్పుడు పత్రి సార్తో మాట్లాడలేదు, ఎందుకంటే సారు అంత సీరియస్ గా టీవీ చూస్తున్నాడు కాబట్టి. ఆల్రెడీ కొన్ని వీడియోలో చూసిన సార్ కోపం వస్తే కొడతాడని చెప్పి నేను చాలా సైలెంట్ గా ఉన్న, మాట మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆచితూచి అడుగులేయాలని. సో అట్లా గడిచిన తర్వాత 2వ రోజు వెళ్ళిన తర్వాత సార్ తో మాట్లాడే అవకాశం వచ్చింది. సో నాకు సార్ లో బాగా నచ్చింది ఏంటంటే అంత సింప్లిసిటీ. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతెంత ఎదిగినా కొద్దీ అంతంత సింపుల్ గా ఉండగలుగుతాడా. సో చెప్పడం చాలా చెప్పొచ్చు, బట్ న్యాచురల్ గా రియాలిటీగా ఉండొచ్చు అని. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎట్లా అంటే మన విలేజ్ లో చాలా మంది వచ్చి ముచ్చట పెడతారు కదా, మాట్లాడుతుంటారు కదా, అంత సింపుల్ గా అక్కడ సార్ దగ్గరికి వచ్చి చిన్న పిల్లలు వస్తున్నారు, ముసలి వాళ్ళు వస్తున్నారు, అందరు వచ్చి సార్ దగ్గర కూర్చుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా కనిపించింది. ఎందుకంటే ఇంత లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు సార్ కి, అయినప్పటికీ ఇంత సింప్లిసిటీని ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్లోకి నలుగురు చుట్టాలు వస్తేనే 4 రోజులు ఉన్న తర్వాత అసలు గందరగోళం అనిపిస్తుంది, వాళ్ళు ఎప్పుడెప్పుడు పోతే మంచిగా ఉంటుందో అనిపిస్తుంది. ప్రతిసారి దగ్గర ఉన్నన్ని రోజులు ఎప్పుడు చుట్టాలు వచ్చినట్టే లక్షల మంది వస్తున్నారు పోతున్నారు. మరి సార్తో ఎప్పుడు చుట్టూ మందే ఉంటారు. ఎట్లా సార్ ఇదంతా బేర్ చేయగలుగుతున్నాడు. మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, సార్ వింటూనే ఉంటాడు సైలెంట్ గా. సో చాలా సింప్లిసిటీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా, ఎందుకంటే సో అంత గొప్ప కుటుంబం అయ్యుండి కూడా ఎంత సింపుల్ గా అంటే పత్రి మేడం గాని
పరిణిత మేడం గాని, పరి మేడం గాని చాలా సింపుల్ గా అందరితోని చాలా ఫ్రెండ్లీగా, అంటే ఎవరైనా గాని మా ఫాదర్ ఇది కదా అని చెప్పి ఏ కొంచెం అది కూడా లేకుండా చాలా అందరితో ఫ్రెండ్లీగా ఉండడం చాలా గ్రేట్ అనిపించింది. అదే విధంగా సార్ కూడా అక్కడ చిన్న పిల్లలతోని చెస్ ఆడేవాడు. అరే ఏంటి చిన్న పిల్ల అంటే మనకు చిన్న పిల్లలతో చెస్ ఆడాలన్నా వాళ్ళతోనే ఏం ఆడతాం, ఆడితే మంచి టగాఫర్ చెస్ ప్లేయర్ తో ఆడాలనుకుంటాం కానీ సార్ చాలా స్మార్ట్ గా ఆ చిన్న పిల్లలతోనే ఆడుతూ ఉంటే అసలు ఇంత సింపుల్ గా ఇంత ఫ్రెండ్లీగా అందరితోని భలే ఉంటుండే అనిపించింది అన్నట్టు. అదే విధంగా అక్కడికి వచ్చిన వాళ్ళని గమనిస్తే వాళ్ళకున్న విషయాలు చెప్తున్నారు తప్ప జడ్జిమెంట్ అనేది ఏం లేదు. ఇంతకు ముందు సార్ చెప్పినట్టు నార్మల్ గా ఒక చిన్న కంపెనీలోనే ఎన్నో రకాలైన జడ్జిమెంట్స్ కంప్లైంట్స్ అని ఉంటది. మన ఇంట్లోనే కంప్లైంట్స్ ఉంటాయి, ప్రతి వారం ఉంటది, ఒక్కొక్కసారి కొన్ని ఇంట్లో ప్రతి రోజు ఉంటది. వాళ్ళు ఇట్లా అవుతుంది, వీళ్ళు ఇట్లా అవుతుంది అని చెప్పి అవుతా ఉంటది. బట్ అక్కడ ఎక్కడ జడ్జిమెంట్ కనిపించలేదు. అండ్ ప్రతిసారి చెప్పేది నో జడ్జిమెంట్ నో కంప్లైంట్ అనేది ఎంత అద్భుతంగా నచ్చిందంటే, సో మనం జడ్జిమెంట్ చేస్తున్నామంటే మైండ్ డ్రాప్ లో మళ్ళీ పడుతున్నట్టు, మనం కంప్లైంట్ చేస్తున్నామంటే మళ్ళీ దానికి దాసోహం అయినట్టు. సో ఎందుకంటే మైండ్ కి ఏం కావాలి, ఎప్పుడు దానికి ఫుడ్ కావాలి. ఎప్పుడు రిపిటేటివ్ నెగిటివ్ థాట్స్ తో ఉన్న ప్యాటర్న్స్ తోనే ఉంటది, దాంట్లో పక్క వాళ్ళ మీదే దృష్టి ఉంటది. సో సార్ అదొక్కటి నో జడ్జ్మెంట్ నో కంప్లైంట్ అన్న దానికి చాలా సమస్యలు అక్కడ వెళ్ళిపోతా ఉంటాయి అసలు. ఎందుకంటే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అన్నప్పుడు వేరే వాళ్ళని జడ్జ్ చేస్తున్న కంప్లైంట్ చేస్తున్నామంటే ఇంకా అది అవుతుందని నా లైఫ్ లో చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను అన్నట్టు. అంటే 2020 అంటే నా ధ్యానంలోకి రాకముందు, ఇటువంటి సార్ చెప్పిన జ్ఞానం తెలియకముందు, సో అందరిలాగానే కంప్లైంట్ జడ్జిమెంట్స్ అనేది న్యాచురల్ గా వర్క్ లో ఉండేది, ఫ్రెండ్స్ దగ్గర ఉండేది. అంటే మూడో పర్సన్ లేడు అంటే వాళ్ళ గురించి ఏదో ఒకటి పార్టీలో కానీ ఎక్కడైనా కానీ ఉండడం సర్వసాధారణం. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మోర్ దెన్ 95% జడ్జిమెంట్ కంప్లైంట్స్ అనేది తగ్గిపోయినాయి. మోర్ దెన్ 95%. ఎందుకంటే సో ఒక వ్యక్తి అంత ఆచరణాత్మకంగా చూపించినప్పుడు వాటిని మనం చాలా ఒక వజ్రాల్లాగా ఏరుకున్నప్పుడే మనం అంత మహానుభావుల్లాగా అవుతాం కదా. సో ఎంత చెప్పినా కానీ మనం ఆచరణాత్మకంగా పెట్టడమే బెటర్ కదా అని ఆ చాలా వరకు ప్రయత్నించడానికి నేను ట్రై చేస్తా ఉన్నట్టు ఆచరణాత్మకంగా. సో అట్లా అందరిని ఒకే విధంగా, ఎందుకంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, సో నార్మల్ గా ఎవరైనా గానీ ఒక ఆ మీదేం మతం మీదేం కులం అన్న ఒక దృష్టిలో ఉంటారు. సో అటువంటిది ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా గానీ, అదే విధంగా ఏ సొసైటీ అయినా గానీ నువ్వు మా 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 కాందానన్నా లేదంటే నువ్వు వేరే పార్టీయా, ఇది ఏది లేదు. పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, గోత్రం లేదు, వర్గం లేదు, దేశం లేదు, అందరిని ఒకే విధంగా ట్రీట్ చేయడం గమనించడం జరిగింది అన్నట్టు. అక్కడికి ఎంతో మంది వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అందరితోని చిన్న పిల్లల నుంచి పండు పండిన ముసలి వాళ్ళ వరకు ఆ మాట్లాడే విధానంలో ఏం మార్పు లేదు. అంత ప్యూరెస్ట్ ఫామ్ లో సార్ను గమనించడం జరిగింది. లోపల నుంచి అక్కడ సార్ను గమనిస్తున్న కొద్దీ సరే వెళ్ళు ఇంకా ఇంటికెళ్ళు మైండ్ చెప్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 years నుంచి నేను ఇంటికి వెళ్ళలేదు. సో పత్రి సార్ను కలవాలి అనే లోపల నుంచి చాలా స్ట్రాంగ్ ఇంట్యూషన్ వచ్చింది. కానీ ఫ్యామిలీని కలవచ్చు, వీళ్ళని కలవచ్చు, అంటే సార్ని కలవచ్చు అని వెళ్ళడం జరిగింది. బట్ 2-3 అంటే కొన్ని రోజులు ఉందాం అనుకున్నా, బట్ లోపల నుంచి నువ్వు ఒక 20 రోజులు ఇక్కడ ఉండాలని లోపల నుంచి ఇంట్యూషన్ చెప్తుంది. అసలు ఎందుకు ఉండాలి, 20 రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది, మళ్ళీ రావచ్చు కదా, మా ఫ్యామిలీ వాళ్ళని కలవాలి కదా. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 1 week మిగులుతుంది ఇంకా నేను 20 days సార్ దగ్గర ఉంటే. అప్పుడు లోపల నుంచి వాయిస్ చెప్తుంది, మీ కుటుంబ సభ్యులను ఈ రోజు కాకపోయినా రేపు కలవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ గురువుల్ని వాళ్ళు శరీరంలో ఉన్నప్పుడే కలవాలి, అప్పుడే మనం వాళ్ళ దగ్గర ఉండి మనం ఏం చేయాలో అది చేయాలి అని లోపల నుంచి వాయిస్ చెప్తుంది. అరే సారు గురువులు ఉన్నప్పుడు ఉండాలంటాడు ఏంది, సారు ఇంకా ఉంటాడు కదా, చాలా ఉంటాడు కదా, సో అప్పుడు మళ్ళీ రావచ్చు కదా అని మైండ్ చెప్తుంది. బట్ ఎనీవే ఫైనల్ గా నా ఇంట్యూషన్ విని సార్ దగ్గర ఒక 20 days ఉన్నా. ఫస్ట్ టైం అదే కలవడం. ఇంకా 20 రోజులు సార్తో ఒక చిన్న కుక్క పిల్లలాగా తన యజమాని చుట్టూ ఎలా తిరుగుతుందో, ఇంకా పొద్దున్న లేవడం 4 గంటలకు వెళ్ళి ధ్యానం చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ చేసి సార్ దగ్గరికి వెళ్ళి అఖండ ధ్యానంలో అక్కడ కూర్చొని సార్కు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ రావడం. సో ఇదే రోజు 20 రోజులు ఇదే అన్నట్టు. సో అంతమంది ఆప్యాయత. ఎందుకంటే పత్రి సార్ గురించి తెలుసుకోవాలంటే పిరమిడ్ మాస్టర్స్ తో మాట్లాడితే తెలిసిపోతుంది అన్నట్టు. ఎందుకంటే అంత ఆప్యాయత నార్మల్ గా చాలా ప్లేసులలోకి వెళ్తూ ఉంటాం, కానీ ఈ పిరమిడ్ మాస్టర్ల దగ్గర నేను చాలా వరకు గమనించింది ఏంటంటే ఆ యొక్క ఆప్యాయత, ఆ మాటల్లో, ఆ యొక్క షేరింగ్స్ లో చాలా ఆ యొక్క ఆత్మతత్వం అనేది ఫీల్ అవుతా ఉంటాం అన్నట్టు. సో ఒక గురువు ఒక పెద్ద ఒక సృష్టించిన, అంటే స్వర్గం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే నా 20 రోజులు అక్కడ ఉన్నా కదా. సో ఆ 20 రోజుల్లో నిజంగా స్వర్గం ఉంటే ఇట్లే ఉంటది కావచ్చు. ఎందుకంటే ధ్యానం చేసుకోవడం, అందరూ కలిసికట్టుగా ఉండడం, మంచిగా సాత్విక ఫుడ్ తినడం, ప్రకృతిలో జీవించడం, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం,
నవ్వుతూ సెలబ్రేట్ చేసుకోవడం లైఫ్. ఇంతకు మించిన స్వర్గం ఇంకెక్కడ ఉంటుంది? అటువంటి స్వర్గధామాన్ని సృష్టించింది కదా. ఇటువంటి బెంగళూరులోనే ఉంటే ఇటువంటి ఎన్నో స్పిరిచువల్ సెంటర్స్ ఉన్నాయి. ఎంతో మంది లక్షల మందికి స్వర్గం ఎట్లుంటుందని రుచి చూపించింది కదా అనిపించేది అన్నట్టు. సో అట్లా ఎంతో మంది గురువులు కూడా వస్తున్నారు అక్కడ మాట్లాడడానికి. ఆ గురువులకి అంటే సార్ ఎన్ని చెప్పినా కానీ మళ్ళీ ఆ గురువులకి వచ్చిన వాళ్ళకి, వాళ్ళు సన్యాసి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అంత ఎక్కడ తగ్గట్లేదు. అంటే సారు మనకి ఏది నేర్పియాలో అది నేర్పిస్తాడు తప్ప వాళ్ళని తప్పు, వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళ నుంచి నేర్చుకోవద్దని ఎప్పుడు చెప్పలేదు. మనం ఎలా పాటించాలని చెప్పిండు తప్ప మళ్ళీ అందరి దగ్గర తీసుకోవాలి, మళ్ళీ అందరి నుంచి నేర్చుకోవాలని ఒక చెప్పిండు అన్నట్టు. సో ఏం డివిజన్స్ ఏం లేకుండా. సో అట్లా ఆ ఎంతో మందికి స్వేచ్ఛనిచ్చిండు. ఎందుకంటే అందరు బుక్స్ చదవండి అని చెప్పిండు. మనం చాలా వరకు కొన్ని వేరే సెంటర్స్, వేరే ఆర్గనైజేషన్ చూస్తూ ఉంటాము. అక్కడ వాళ్ళకి సంబంధించిన బుక్స్ తప్ప ఏముండదు. ఇక్కడికి వెళ్ళి చూస్తే పత్రిసార్ కన్నా బుక్ కంటే ఎక్కువ బుక్స్ వేరే బుక్సే కనిపిస్తున్నాయి. మళ్ళీ అది మరి హిందూ సాంప్రదాయానికి సంబంధించిందా అంటే అట్లా కూడా కాదు. అన్ని దేశాలకు సంబంధించినవి, అన్ని స్పిరిచువల్ సైంటిస్ట్ కి సంబంధించినవి. అంటే చూడండి ఎంత గొప్ప చెప్పచ్చు. ఆల్ ఆర్ వన్ అని మస్తు చెప్పచ్చు. బట్ నిజంగా వాళ్ళు నడిపిస్తున్న ఎస్టాబ్లిష్మెంట్ లో నిజంగా ఫాలో అవుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అంతా ఒక్కటే, వన్నెస్ కాన్షియస్నెస్, ఏకత్వంలో జీవించాలని చాలా మంది చెప్తా ఉంటారు. బట్ పత్రిజీ దాన్ని ప్రూవ్ చేసిండు. సారు ఎన్నో సార్లు కార్లోస్ కాస్టర్డ్ అన్న బుక్స్ చదవండి, బ్లవస్కీ బుక్స్ చదవండి, ఇట్లా ఎన్నో మంది మహానుభావుల బుక్స్ చదవండి చెప్పిండు. ఎవరైనా చెప్పగలుగుతారు అట్లా ధైర్యంగా? ఈ బుక్ నా బుక్ చదవండి, దీన్ని ఫాలో కండి, ఇక్కడికే రండి అని చెప్తా ఉంటారు తప్ప అంటే ఇది కంప్లైంట్ చేయడం అని కాదు. బట్ అంటే ఒక వ్యక్తి ఇంత గొప్ప సృష్టిని సృష్టించండి అనేది ఒక ఉదాహరణకి. సో అంత గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు ఈ పత్రిజీ. అదే విధంగా చాలా వరకు ధ్యానం అంటే ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, తర్వాత అయిపోయింది, తర్వాత మనకు కావాల్సింది జీవన్ముక్తి అంతే అనేది లేకుండా ఎంటర్టైన్మెంట్, సెలబ్రేషన్. చూడండి అంటే లైఫ్ లో ఏ అనుభవాలు పొందాలో అది పొందాలి. డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేయాలి, చూసేవాళ్ళు చూడాలి, సింగింగ్ చేసి పాడేవాళ్ళు పాడాలి. అంటే అన్ని కళలను ఇక్కడ పెట్టిండు అన్నట్టు. సో ఇక్కడ ఆత్మకు ఆనందం అంటే మన లైఫ్ లో అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండేటట్టు చేసిన అన్నట్టు. అక్కడ ఆ బుద్ధ పూర్ణమి సెలబ్రేషన్స్ లో ఆ పొద్దున ఫ్లూట్ మెడిటేషన్ కి లేదంటే ఆ మ్యూజిక్ మెడిటేషన్ కి ధ్యానం చేస్తుంటే లోపల నుంచి ఆనందం పొంగుకొస్తూ ఉంటుంది అన్నట్టు. సో అక్కడ ఆ యొక్క సంగీత వాయిద్యాలతోని ధ్యానం చేస్తూ ఉంటే అసలు మననే శరీరాన్ని మర్చిపోయేంత తన్మయత్వంలో మునిగిపోయినట్టు అనిపించింది అన్నట్టు. సో సైంటిస్ట్ కూడా ఎప్పుడో రీసెర్చ్ చేసి చెప్పారు, ఒక పిరమిడ్ దగ్గర 5,000 మందికి సుమారు ధ్యానం చేస్తారు, ఒక పెద్ద కాస్మిక్ ఎనర్జీ లాగా వర్షం పడతా ఉంటుందని. సో దాన్ని క్లియర్ గా అక్కడ మనం దాన్ని అనుభవించవచ్చు. ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని మనం ఫీల్ కావచ్చు. అట్లా ఎన్నో రకాల కళలు నేర్చుకోండి, ఆ అన్నిటిని అనుభవించండి. ఎందుకంటే మీరు ముక్తులు కాండి అని చెప్పే వాళ్ళు ఉంటారు తప్ప మీరు ముక్తులు కాండి, అనుభవిస్తూ ముక్తులు కాండి. ఐస్ క్రీమ్ తింటూ వెళ్ళండి, అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయండి, మళ్ళీ వెళ్ళండి అక్కడ ఏమన్నా తింటూ మళ్ళీ ధ్యానం. అంటే ఇక్కడ బాగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టలే, మీరు ఇట్లే ఉండాలి, ఇదే చేయాలి, ఇది చేయకూడదని చేయలేదు. ఎందుకంటే ఆత్మకు ఎన్నో రకాలైన కోరికలు ఉంటాయి. సో అవన్నిటిని తీర్చుకుంటూనే మీరు ఆత్మ మార్గంలో వెళ్ళండి, కోరికలన్నీ నెరవేర్చుకుంటూ అని అద్భుతంగా చెప్పిండు అన్నట్టు. నో గురు. సో నో గురు చెప్పాలి అంటే అంత ఆశమాష. నో గురు అని చెప్తే ఇక నా దగ్గరికి ఎవరు వస్తారు అని ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా కానీ. నేను మీ గురువును కాదంటే నా దగ్గరికి ఎవరు వస్తారని ఆలోచన వస్తుంది. బట్ పత్రి దగ్గరికి రావాలి, నా కాల్లో లేకపోతే నన్ను గురువు పట్టుకుని నాకు సేవలు అందించాలి అని అనుకోలేడు. మీరు అందరు వెళ్ళి అందరిని ఉద్ధరించండి, మీరు గురువులు కాండి. నా దగ్గరికి రచుడు అవసరం లేదు, నాకు సేవ చేయడం అవసరం లేదు, మీరు అందరికి మాస్టర్స్ ని చేయండి అని చెప్పి. సో తనకు ఎప్పుడు తన పేరు మీద ఏది లేదు. ఎంత సింపుల్ అంటే తన పేరు మీద పర్టికులర్ గా ఇది నా పేరు మీద పెట్టండి, నా పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, లేదంటే తనకంటూ ఒక ఇండివిజువాలిటీ అనేది లేకుండా సో అంతా మీరే నడిపివ్వండి అని కంప్లీట్ గా వదిలేసి. సో చాలా వరకు అంటే ఇప్పుడు ఒక పెద్ద చిన్న అంటే ఆ యొక్క సార్ ఉంటున్న భవనాలు కూడా చిన్న సింపుల్ ఇంట్లోనే ఉంటున్నాడు. అంటే మనందరికీ ఇలా బతకొచ్చు, ఇలా కూడా ఆనందంగా బతకొచ్చు అని ఒక నిదర్శనంగా నిలిచాడు పత్రిజీ. సో అట్లా సార్లో ఇంకొకటి నచ్చింది అంటే భయపడాడు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా ఒక సెషన్ సార్ బుక్ రీడింగ్ చేస్తున్నాను నేను. ఒక సెషన్ లో సారు ఇంకా అసలు వాళ్ళది
ఏ కులమా ఏ మతమా ఏందనేది కాదు సార్, ఇంకా భయపడకుండా కట్టె కొట్టే తెచ్చే అని స్ట్రాంగ్ గా చెప్పిస్తాడు ఇంకంతే. ఇంకా సార్ వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమంటారో దీనివల్ల ఎటువంటి ఆ కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఏది లేదు, సత్యాన్ని బల్ల బుద్ధి చెప్తా ఉంటారు అన్నట్టు. కొంతమంది వీడియోస్ కూడా చూస్తా ఉంటాం మనము, స్టేజ్ మీదే ధైర్యంగా కూర్చున్న వాళ్ళను చాలా అంటే వాళ్ళ నిజ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పినది కూడా కొన్ని వీడియోలు చూసినప్పుడు నిజంగా అంటే ఒక మనిషిలో మార్పు రావాలి అంటే అంటే వాళ్ళకి అలా చూపించినప్పుడే కదా అర్థం అవుతా ఉంటది. మీరు ఇది ఇలా మారండి అని ఒక మంచి మార్గం చూపించిండే తప్ప అంటే వాళ్ళని మోసగించుకోకుండా ఒక మంచి మార్గం, భయం అంటే ఒక భయం అనే దానికే లేకుండా ఒక ధైర్యంగా చాలా వర్కులు చేసుకుంటూ వెళ్ళిండు అన్నట్టు. అంటే నేను ఒక్కరిని ఏం చేయగలుగుతా, అసలు ఇంత మందిని మార్చగలుగుతానా అని ఒక్క తాట ఎక్కడ రాలేదు. ఎందుకంటే ధ్యాన జగత్ అంటే భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి ఈ ధ్యానం అద్దాలి అంటే అది మామూలు విజన. ఈ రోజు పత్రిసారు లేకున్నా గానీ సప్త సముద్రాలు దాటి ఎన్నో దేశాలలో ధ్యానం ఎట్లా పొందుతుంది. అమెరికాలో ధ్యానం ఉంది, ఇంగ్లాండ్ లో ధ్యానం ఉంది, జర్మన్ లో ధ్యానం ఉంది, ఫ్రాన్స్ లో ధ్యానం వచ్చింది. సో సార్ అక్కడ ఉన్నప్పటికీ ఎన్ని దేశాలలో ఎట్లా నడిపిస్తున్నాడు, సార్ యొక్క సంకల్పం, సార్ యొక్క శక్తి అంత గొప్పదైనది. సో ఒక వ్యక్తి శక్తిగా మారినప్పుడు, ఒక మనిషి మంత్రపిండంగా మారినప్పుడు మరి సృష్టి ఇట్లే ఉంటది కదా. వీఆర్ ద క్రియేటర్స్, వీఆర్ ద కో క్రియేటర్స్ అన్నాడు. అది ఎగ్జాంపులే పత్రి సార్. దేన్ని విడిచిపెట్టలేదు. పిరమిడ్స్ అంటాడు, పిరమిడ్స్ ద్వారా భూమికి, ప్రకృతికి, ఈ యొక్క వ్యవసాయానికి అందరికి ఉపయోగకరంగా ఉంటది. ఇక్కడ శాకాహారం అంటాడు, అంటే ఏ చిన్న చీమను కూడా, ఎందుకంటే భగవద్గీత మస్తు చదవచ్చు, 100 సార్లు చదవచ్చు, బట్ దాన్ని పాటించకపోయినప్పటికీ దానివల్ల వృధా ఉంటుంది తప్ప దానివల్ల లాభం ఉండదు. సో దాంట్లో చదివిన సగం బుక్ అయినా కానీ మనం ఫాలో అయినప్పుడే మన జీవితంలో మార్పు ఉంటది. సో ఇట్లా ఆ యొక్క భగవత్ తత్వాన్ని, అంటే భగవంతుడు ఆ రోజు శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పిండో దాన్ని స్వయంగా చేసి చూపిస్తున్నాడు, అహింసో పరమధర్మ అని. సో ఎంతమంది అంత ధైర్యంగా చెప్పగలరు. సో ఎంతో మంది, సో ఇప్పుడు చాలా మంది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు మీరు మాంసాన్ని మానకండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, అందుకే చెప్పలేరు. కాకపోతే వీళ్ళు వెళ్ళిపోని 10 మందే మిగిలిని, ఆ 10 మంది దేశాన్ని మార్చాలి, ఈ యొక్క ప్రపంచాన్ని మార్చాలి, ఈ భూమాత శక్తిని పెంచాలి అని డిసైడ్ అయిపోయాడు. ఆ 10 మంది కాస్త 100 మంది, 1000 మంది కాస్త లక్షల మంది తయారైపోయారు ఈరోజు పిరమిడ్ మాస్టర్స్. సో దేనికి తగ్గలేదు. వీరు ఉంటారా, పోతారా, నచ్చుతారా, వీళ్ళని నచ్చేటట్టు చేయాలని కూడా చేయలేదు. ఎక్కడ నాకు ఈ శక్తి ఉంది, నేను హీల్ చేసిన, నా ద్వారా ఇంత జరుగుతుందని ఎక్కడ చెప్పలేదు. అంతా నువ్వే చేసుకున్నావు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, మీరే చేస్తున్నారు అంతా, మీరే సృష్టించుకుంటారు తప్ప నేను ఒక నిమిత్త మాత్రమే అన్నాడు తప్ప ఏ రోజు నేను హీల్ చేసిన అని చెప్పలేదు. అయినప్పటికీ లక్షల మంది లైన్ కడుతున్నారు సార్ దగ్గరికి, బట్ ఏం చూపించలేదు. జస్ట్ జ్ఞానాన్ని పంచిండు. నా పాదాలు కాదు పదాలు పట్టుకోండి, ఆచరించండి, అందరికి ధ్యానం చెప్పండి, అహింసో మార్గంలో జీవించండి, పిరమిడ్ శక్తిని ఉపయోగించి ఈ భూమి శక్తిని పెంచండి, మీ శక్తిని పెంచుకోండి అని సాక్షాత్తు ఒక దైవ స్వరూపంగా నిలిచిపోయిండు. అన్నిటికీ చిక్కు పెట్టేసిండు. ఈ రోజు సైంటిస్టులు ఇంకా ఇంకా చెప్తున్నారు పిరమిడ్ మీద రీసెర్చ్. పిరమిడ్ వల్ల నేరాలు తగ్గుతూ ఉంటాయి, అంటే హింస ప్రవృత్తి అనేది తగ్గిపోతా ఉంటది, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అనేది తగ్గిపోతా ఉంటది. ఈ రోజు సునామీలు, భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయని బాధపడతా ఉన్నాం. సో వాటిని అన్నిటి మనం వెళ్ళి ఆపలేము, బట్ ఒక పిరమిడ్ కట్టేసేయాలి. ఈ రోజు సైన్స్ చెప్తుంది పిరమిడ్స్ ఉన్న చోట భూకంపాలు తక్కువ వస్తున్నాయని. పత్రిజీ ఇండైరెక్ట్లు అన్నింటికి చెక్కు పెట్టిండు. పిరమిడ్ కింద ఉంటే రసాయనాలను, పిరమిడ్ వ్యవసాయం వల్ల రసాయనాలు తగ్గించుకోవచ్చు, దానివల్ల భూమాతకి ఎంతో ఉపయోగదల. అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, అంటే అన్ని వృత్తుల వాళ్లకు, అన్నింటికి, అన్ని జీవుల కోటికి, సకల జీవకోటికి ఉపయోగపడే విధంగా చేసిండు అన్నట్టు. సో అంత గొప్ప సింపుల్ గా ఉంటూ చాలా మిరాకిల్స్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిండు. సో ఈ రోజు లాస్ట్ వీక్ మ్యాచ్ అని నాకు ఒక మిత్రుడు పరిచయం అయ్యిండు ఫ్రాన్స్ లో. మేము ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి ఫ్రెంచ్ భాషలో మెడిటేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం సాయంత్రం టైంలో. దాంట్లో మేము ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో చూసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా సెషన్ లో జాయిన్ అయ్యిండు. అతను చెప్తున్నాడు అన్నట్టు, సో మీ వెబ్సైట్ కి వెళ్ళాను, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ మూవ్మెంట్, నాకు ఇంగ్లీష్ కొంచెమే వచ్చు. సో దాంట్లో పత్రిజీ గురించి తెలుసుకున్నా, పత్రిజీ పిరమిడ్ ఎనర్జీ గురించి తెలుసుకున్నా, ఎన్నో బుద్ధిస్టు
ప్రాంతాల్లోకి వెళ్ళిన, నేను బుద్ధిస్ట్ చెప్పిన టెక్స్ట్ లోకి వెళ్ళిన, నాకు బాగా కన్ఫ్యూజన్ అయిపోయింది. అదే బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్తే వీళ్ళు ఒక విధంగా అంటారు, ఇంకొక కొంతమంది బుద్ధిస్టులకు వెళ్తే అక్కడ ఇంకొకటి అంటారు. ఇట్లా చాలా రకాలుగా నన్ను కన్ఫ్యూజ్ చేశారు. కాకపోతే పత్రి సార్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. శ్వాసను గమనించడం అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. వారం రోజుల నుంచి ధ్యానం చేస్తున్నా, మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా వారం రోజుల నుంచి. సో మిమ్మల్ని కలవడానికి చాలా హ్యాపీ ఉంది. అంటే పత్రిజీ చూడండి, అక్కడ ఎప్పుడో 30 సంవత్సరాల కింద నాటిన సీడు ఈ రోజు ఫ్రెంచ్ వాళ్ళకు జరుగుతా ఉంది. చూడండి, అంటే ఒక మనిషి ఎవరైతే ఆ విజ్ఞానాన్ని, జ్ఞానం కూడా కాదు, విజ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటారో, ఎవరైతే ఎన్లైటన్మెంట్ పొందుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారో వాళ్ళకి జ్ఞానం అందుతుంది. మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మిగతా వాళ్ళు ఇంకెక్కడెక్కడికో వెళ్తా ఉంటారు. అల్టిమేట్ స్థితిలో ఉండి నన్ను నేను ఉద్ధరించుకొని నా జన్మను సుకృతం చేసుకొని 10 మందికి నా వల్ల ఉపయోగకరంగా ఉంటూ జీవన్ముక్తికి పొందడానికి అటువంటి వాళ్ళే పత్రి సార్ దగ్గరికి వస్తాం, లేకపోతే గమనించలేరు. ఎందుకంటే ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, కొంతమంది మాత్రమే ఉంటారు. వాళ్ళు ఉన్న వాళ్ళు గట్టిగా ఒక పిల్లర్ లాగా నిల్చున్నారు. ఇక్కడ పిరమిడ్, ఇక్కడ పిఎస్ఎస్ఎం ఫ్రాన్స్ ఒక 2 సంవత్సరాల కింద స్థాపించడం జరిగింది. ఇదంతా వారికి ఎట్లా జరుగుతుందో చాలా విచిత్రంగా అనిపించింది అన్నట్టు. ఎందుకంటే పిఎస్ఎస్ఎం ఫ్రాన్స్ పెట్టినప్పుడు, అంటే అది స్టార్ట్ అయినప్పుడు పిఎంసి ఫ్రాన్స్ ఆన్లైన్ ఒక 2-3 ఉండే, జీకే సారు ఇంకా కొంతమంది మాకు తెలిసిన ఒకరు, ఫ్రాన్స్ లో ఒక్కరు కూడా లేకుండే. అటువంటిది ఈ రోజు 120 మంది గ్రూప్ లో సభ్యులుగా ఉండి, అందులో 10 నుంచి 20 మంది వాలంటీర్ గా ఉండి, ఏ కార్యక్రమం అయినా గానీ వాళ్ళు ఫ్రెంచ్ భాషలో పత్రి సార్ గురించి చెప్తున్నాడు అంటే మామూలు విషయమా? పత్రి సార్ ఆ రోజే చెప్పిండు పిఎంసి ప్రపంచం అంతటా వ్యాపిస్తుందని. పత్రి సార్ ఆ రోజే చెప్పిండు ఈ యొక్క జ్ఞానం ప్రపంచ భాషల్లోకి వెళ్తుందని. అది అంత క్లియర్ గా కనిపిస్తా ఉంది. అవి మాటలు కాదు, అది శక్తి ప్రకంపనలుగా మారి ఇక్కడున్న వాళ్ళ హృదయాలకు తాకింది. సో అట్లా ఎంతో మంది కనెక్ట్ అయిన వాళ్ళు అంటే చివరి దశల్లో ఉన్నప్పుడు, ఒక వృద్ధాత్మ దశల్లో ఉన్న వాళ్ళు ఇంకా గట్టిగా పట్టేసుకుంటారు దీన్ని, ఇంకా దీని నుంచి విడిచిపెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎంత క్యూరియాసిటీగా వింటున్నారంటే పత్రి సార్ సబ్జెక్టుని. సో కొంతమంది వెళ్ళిపోతున్నారు, అందరూ ఉన్నారని కాదు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇంకేదో కోరికలు ఉండొచ్చు, వాళ్ళకి ఇంకేదో వాళ్ళ మేనిఫెస్టేషన్ కి ఏదో కనెక్ట్ కాకపోవచ్చు. బట్ వీళ్ళు మాత్రం, ఉన్న వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నారు అన్నట్టు. అట్లా ఇక్కడ మ్యాథ్యూ గాని వీళ్ళందరూ ఎట్లా కనెక్ట్ అవుతారు అంటే, అసలు పత్రి సారు ఇంతకు ముందు ఒక ఫోన్ లో సిమ్ లో ఉన్నాడు, ఇప్పుడు సిమ్ కాస్త పోయి శాటిలైట్ అయిపోయాడు. శాటిలైట్ ద్వారా ఉన్న వాళ్ళందరితో కనెక్ట్ అవుతున్నాడు. ఇంతకు ముందు సార్ను కలవాలంటే పోయి ఫ్లైట్ ఎక్కో లేకపోతే బస్ ఎక్కో ఒక దగ్గరికి వెళ్తే మహా అయితే 10 మంది మాట్లాడచ్చు ఒకేసారి. ఇప్పుడు ఒక ఏకకాలంలో కొన్ని. సార్ ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ద ఇంటరప్టింగ్ యూ. సో వెంకట్ గారు ఉన్నారు ఇక్కడ, ఏదైతే మూవీ తీస్తున్నారో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డైరెక్టర్ వెంకట్ గారు ఉన్నారు. సో మాట్లాడతారట. సో మాట్లాడదాము. మళ్ళీ సార్ వెళ్ళేది ఉంది, అందుకని నేను మిమ్మల్ని ఆపాను. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. హాయ్ అండి సుధాకర్ గారు. హాయ్. సో మీతో మాట్లాడడానికి ముందు ఈ రోజు ఎవరైతే మా జూమ్ సెషన్ లో ఉన్నారో మీ అందరికి ముందుగా నమస్కారం. సో ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవ్రీడే జాయిన్ అయితే ఇంకా బాగుంటుంది. ముచ్చటగా ఉంది ఈ రోజు ఇంతమందిని చూడడం, ఎందుకంటే మేము పత్రి సార్ గురించి అందరికీ తెలియజేయాలన్నది మన ప్రయత్నం. సో మరి ఈరోజు మరి సుధాకర్ గారు వస్తున్నారని ఇంతమంది వచ్చారా, లేకపోతే ఇందాక వచ్చిన మాస్టర్ వచ్చారని ఇంతమంది వచ్చారా తెలియదు, కానీ మొత్తానికి వచ్చారు. వచ్చినందుకు సంతోషం. బట్ ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా చాలా మంది మాస్టర్లు రాబోతున్నారు. అందరి దగ్గర నుంచి మనం పత్రి గారి గురించి కొత్త కోణాలు, లోతైన కోణాలు తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మీ అందరికి. ఎస్ అండి సుధాకర్ గారు. హాయ్, నా పేరు వెంకట్ అండి. సో ప్రస్తుతానికి పత్రి గారి డాక్యుమెంటరీ దీనికి, ఈ సిరీస్ కి నేను రైటర్ అండ్ డైరెక్టర్ గా చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా తీసుకున్నాను అనమాట. సో ఇందాక మీరు చెప్తున్నట్టు మీరు అంటే ఎప్పుడొచ్చారో నాకు తెలియదు, కానీ చాలా అవగాహన చేసుకున్నారు, చాలా అర్థం చేసుకున్నారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో రీసెంట్ టైంలో నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు పత్రి గారిని ఒక దేవుళ్ళ చూస్తున్నారు, అలా చూస్తున్నారు, కానీ పత్రి గారి ఎసెన్స్ ని ఎవరు పట్టుకున్నట్టు నాకు ఈ మధ్య కనపడలేదు. సో మిమ్మల్ని మీరు పత్రి సార్ గురించి మీ అవగాహనని చెప్పడం అన్నది నేను చాలా
సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇలా అవగాహన చేసుకునే వాళ్ళు కావాలి పత్రి గారికి. ఏదో ఉత్తినే అలా ఫాలో అయ్యే వాళ్ళు ఫాలోవర్స్ పత్రి గారికి అక్కర్లేదు. సో మీరు ఇందాక అన్నట్టు మాస్టర్స్ అవసరం ఉంది ప్రపంచానికి. సో ఈ ప్రపంచం మార్చడానికి, ఈ ప్రపంచం మీద ప్రభావం చూపించడానికి మరి పత్రి గారు ఏదైతే తెలుసుకున్న సత్యాన్ని అందరికీ అందేలా చేయాలంటే మాస్టర్స్ కావాలి, ఫాలోవర్స్ కాదు, డివోటీస్ కూడా కాదు. సో నైస్, బాగుంది మీ అవగాహనకి. అండ్ ఎస్, పత్రి గారి ఈ డాక్యుమెంటరీ మేము ఆ, ఒక సాహసం అనే చెప్పాలి. మేము ఆ సాహసాన్ని చేస్తున్నాం. ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం ఆ, ఈ ప్రపంచానికి అందజేయాలనే ఒక ప్రయత్నం. ఎందుకంటే ఆ, పత్రి గారు ఎప్పుడు ఆయన గురించి ఆయన ఎప్పుడు చెప్పుకోరు. చెప్పుకునే అంత ఇది కూడా ఆయన దానికి ప్రాముఖ్యతను ఇవ్వరు. సో ఆయన ఎంతసేపు సబ్జెక్ట్ ఎక్కడైనా ఆయన గురించి చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన లైఫ్ లో నుంచి చెప్తే ఆ, వినేవాళ్ళు కొంత లాభపడతారు, లేకపోతే కొన్ని క్లిష్టమైన ఆధ్యాత్మిక సూత్రాలు అర్థం అవుతాయి అనుకున్నప్పుడు మాత్రమే ఆయన ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేవాళ్ళు తప్పిస్తే ఎప్పుడు ఆయన గురించి ఆయన చెప్పుకునే వాళ్ళు కాదు. కానీ ఈరోజు మీరైనా నేనైనా మనందరం పత్రి గారిని ఇన్స్పైర్ అయ్యే ఈరోజు మనం ఆధ్యాత్మిక మార్గంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నాం, అవునా కదా? సో మనం ఏదైతే పత్రి గారిని పర్సనల్ గా చూసి మరి తెలుసుకున్నామో, మనం ఏదైతే పత్రి గారి నుంచి ఆయన చెప్పిన సబ్జెక్ట్ ను విని మనం అవగాహన చేసుకున్నామో, ఇది భవిష్యత్ తరాలకు తెలియాలి. ఎందుకంటే గతానికి భవిష్యత్తుకి మధ్యలో ఉన్నాం, మనం వర్తమానంలో ఉన్నాం. సో ఇది మన బాధ్యత. గతంలో ఉన్న పత్రి గారి గురించి భవిష్యత్తులో వచ్చే తరాలకి చెప్పే బాధ్యత మనది. మధ్యలో ఉన్నాం కాబట్టి వీఆర్ ద బ్రిడ్జెస్, మనమే బ్రిడ్జ్ కదా. సో అందుకని నా వంతుగా నా బాధ్యతగా నేను ఇది టేకప్ చేసి మరి ఆల్మోస్ట్ 2019 నుంచి నేను పత్రి సారు సంబంధించిన అన్ని విషయాలు సేకరించి రీసెర్చ్ చేసి మరి పత్రి గారు ఉన్నప్పుడే పర్మిషన్ తీసుకున్నాను నేను. ఆయన మీద ఒక డాక్యుమెంటరీ తీయాలి అని ఆయన కూడా పర్మిషన్ ఇచ్చారు. సో ఎస్, అది 2023లో మేనిఫెస్ట్ అయింది. సో అప్పటి నుంచి తీస్తూ ఉన్నాం. సో ఇప్పుడు సీజన్ 1కి సంబంధించి ఒక 80% వర్క్ కంప్లీట్ చేసాం మేము. ఇంకొక 20% ఉంది, అది కూడా తొందరలో కంప్లీట్ చేసి August 31 పత్రి మేడం బర్త్డే అనమాట. ఆ రోజు మేము ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఒక 100 థియేటర్స్లో రిలీజ్ చేసుకోబోతున్నాం. అట్లాగే యుఎస్ఏలోను, యూకేలోను, మరి మలేషియాలో, దుబాయ్లో, ఆస్ట్రేలియాలో, సో ఇక్కడ అంతా కూడా ఈ మనం థియేటర్స్లో రిలీజ్ చేసుకోబోతున్నాం. మనం అక్కడ థియేటర్లో విట్నెస్ చేయబోతున్నాం. సో సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీలాగా పత్రి గారిని అవగాహన చేసుకున్న వాళ్ళు, సో మనం అందరం కలిసి పత్రిజీ ఫిలిమ్స్కి వర్క్ చేద్దాం. సో అంతే అంతే, ఇంకేం లేదు. సో ఎక్కువ ఏం లేదు, చాలా సింపుల్. సో ధ్యాన ప్రచారం, ధ్యానం అనేది విస్తరించడంలో చాలా కోణాలు ఉంటాయి. మనం ఫిలిం మేకింగ్, డిజిటల్ కంటెంట్ అనే కోణంలో ముందుకు వెళ్తున్నాం. సో అందులో మొదటి అడుగు పత్రి గారి బయోగ్రఫీని రూపొందించడం. సో ఈ ప్రయాణం ఇంకా చాలా ముందుకు వెళ్తుంది. చాలా విషయాలు మనం డిజిటల్గా చాలా క్రియేట్ చేయబోతున్నాం. సో కాబట్టి మీలాంటి వాళ్ళు పత్రిజీ ఫిలిమ్స్తో మనం అందరం కలిసి పనిచేస్తే బాగుంటుంది. సో అందుకని మీకు జూమ్ సమక్షంలో సభాముఖంగా అడుగుతున్నాను. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీడియో చూశాను, అందులో యూట్యూబ్ టిఎంసీలో చాలా అద్భుతమైన డిసిజన్ తీసుకున్నారు సార్. ఎందుకంటే మనం భావి రేపు మనుషులకి అందరికి ఒక పత్రిసారి ఏంటి అంటే ఈ సినిమా చూడు సరిపోతుంది అనే విధంగా చెప్పొచ్చు అన్నట్టు. ఎందుకంటే ఈ రోజుల్లో యూత్, మీరు అన్నట్టు యూత్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో వాళ్ళు బుక్స్ చదవలేకపోవచ్చు అందరూ, ఈ వీడియోస్ కూడా ఇవన్నీ అంత కనెక్ట్ కాకపోవచ్చు. బట్ ఒక్క సినిమా మనిషి ఇలా ఉండగలరా అనేది ఎంతో ఇన్స్పైర్ చేస్తారు యూత్ ని స్పెషల్ గా. సో అంటే ఒక స్పిరిచువల్ లిజెండ్ అంటే ఇట్లా ఉండొచ్చా, నేను కూడా అట్లా కావాలి, సో నేను కూడా ఒక పత్రిజీలా కావాలన్న ప్రతి లోపట ఆ అణువణువ రగులుతా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఒక సినిమా, బహుమతి సినిమా చూసినప్పుడు మనం ఎంత దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం, మనమే ప్రభాస్ అయిపోతాం అక్కడ ఒక 2 గంటలు. ఎగ్జాక్ట్ గా ఆ థియేటర్ లో చూసే వాళ్ళందరూ పత్రిజీ అయిపోయి, వాళ్ళందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఈ ధ్యానం గురించి, ఈ పత్రిజీ గురించి, ఈ జ్ఞానం గురించి అందరు చెప్పాలి సార్. తప్పకుండా సార్, ఆ రోజు వస్తుంది. మీరు చేస్తున్న గ్రేట్ వర్క్ సార్. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఒక సినిమా ఎన్నో కోట్ల మందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఈ రోజు మనకు ఏ విషయమైనా కానీ అంత ఈజీగా బాకదు. కానీ ఒక బాహుబలి సినిమా, మా 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 కొలీగు ఆఫ్రికన్ అతను, నాకు ప్రభాస్ తెలుసు అంటాడు, నాకు అనుష్క తెలుసు అంటాడు, ఒక డైలాగ్ కూడా చెప్తాడు.
సో సో అంటే ఈ యొక్క స్పిరిచువల్ కంటెంట్ ను ఇంత సినిమాటిక్ గా చూపించినప్పుడు నాకు పత్రిజీ తెలుసు, ఆనాపానసతి తెలుసు, సో శాకారం గురించి తెలుసు అని ఒక రోజు వస్తుంది. సో అంత గొప్ప వర్క్ సార్, ఇది మామూలు వర్క్ కాదు. ఖచ్చితంగా సార్ మా 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 నుంచి, మా టీం నుంచి ఎప్పుడు ఈ యొక్క గ్రేట్ వర్క్ కి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే నా యొక్క మెయిన్ క్రియేషన్ కూడా కంటెంట్ క్రియేటర్. సో ఈ కంటెంట్ వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం లోతుల్లో దిగిన వాళ్ళకి అర్థమవుతుంది, బట్ కొంచెం దిగని వాళ్ళకి కొంచెం స్మార్ట్ గా, అంటే కొంచెం ఒక ఎఫెక్ట్స్ వేసి చూపించాల్సి ఉంటుంది అన్నట్టు, విజువల్స్. సో అటువంటి వాళ్ళకు సో ఇటువంటి సినిమాస్ కానీ, ఇటువంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా అందుకే రీసెంట్ గా సో ఎలా కొత్త వాళ్ళని తీసుకురావాలని చెప్పి ఒక సోల్ జర్నీ అనే ఛానల్ స్టార్ట్ చేసి, సో వాయిస్ ఓవర్ వీడియోస్ ద్వారా, సో అంటే అక్కడ చెప్పడం వేరే ఉంటుంది, అంటే స్టార్టింగ్ లో ఒకటి ఉంటుంది, బట్ ఇంటర్నల్ లోకి వచ్చేసరికి పూర్తిగా పత్రిజార్ ఎసెన్స్ ఉంటుంది అన్నట్టు చాలా వీడియోస్ అన్ని. సో అట్లా పరోక్షంగా ఈ జ్ఞానాన్ని మనం అన్ని విధాలుగా అందించచ్చు అని అనిపించింది. సో నిజంగా గ్రేట్ వర్క్ సార్, పక్కా సార్. మా మా నుంచి మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేట్ ఇనిషియేషన్. అండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ మధ్య ఎక్కడ చూసినా మీ క్లాసెస్ కనిపిస్తా ఉన్నాయి. విరివిగా మీరు కనిపిస్తా ఉన్నారు. మీరు ఎవరబ్బా ఎప్పుడు చూడలేదే అని అనుకుంటూ ఉన్నాను. సో ఇందు గారు మొత్తానికి పత్రిజీ ఫిలిమ్స్ ఈ ద కంప్లీట్ మ్యాన్ అనే దాంట్లో కూడా మిమ్మల్ని తీసుకొచ్చి సో మీతో పరిచయం ఎలా చేశారు. కాబట్టి ఇందు గారికి కూడా థ్యాంక్ యూ మేడం. అండ్ ఎస్, ద కంప్లీట్ మ్యాన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఒక కంప్లీట్ మ్యాన్నే ఇంకొక కంప్లీట్ మ్యాన్స్ ని తయారు చేయగలరు. సో ఆయన కంప్లీట్ అయి ఉన్నారు కాబట్టి, సో మన అందరినీ కంప్లీట్ చేయడానికి ఏం చేయాలో అంతా చేసేసారు ఆయన. అవునా కదా? సో ఇంకా మన వంతుగా సో మనం ఏం చేయగలిగితే, మనకు చేతనైంది మనం చేయగలిగింది ఎప్పుడు చేస్తూనే ఉండాలి. సో కాబట్టి అందరం కలిసి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అదండి. ఓకే సార్. సో ఈరోజు జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరికి కూడా ఇదే రిక్వెస్ట్, ప్లీజ్ ముందుకు రండి, మనందరం కలిసి పత్రిజీ ఫిలిమ్స్ ని పూర్తి చేసి ఈ ప్రపంచానికి అందిద్దాం. సో మీకు ఏదైనా వివరాలు కావాలంటే ఇందు గారు ఉన్నారు, ఆవిడని అడగొచ్చు. అట్లాగే పద్మావతి గారు ఉన్నారు, మేడంని కూడా అడగొచ్చు. సో సో నన్నైనా అడగొచ్చు. మనం patrijiFilms.com అనే వెబ్సైట్ కూడా ఉంది. సో వెబ్సైట్ లోకి వెళ్ళిన అన్ని డీటెయిల్స్ మీకు ఉంటాయి. ఎస్ మేడం, USA లో కూడా మనం రిలీజ్ చేస్తున్నాం. మీకు ఇందాక USA అని చెప్పలేదేమో, USA లో కూడా మనం రిలీజ్ చేస్తున్నాం. USA లో ఇంకా ఎక్కువ షోలు పడతాయి, వేరే కంట్రీస్ కన్నా USA లోనే ఎక్కువ షోలు పడే అవకాశం ఉంది. యా, సో అదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. యాక్చువల్ గా అయితే మీ నోటి వెంట ఈ మాటలు వింటుంటే నిజంగానే చాలా అంటే చాలా ముచ్చటగా ఉంది. యా, అందుకే ఒక యువత ధ్యానం చేస్తే మరి ఇలా రూపాన్ని సంతరించుకొని ఉంటారనమాట. సో ఇందాక సార్ని అయితే స్టాప్ చేసేసాం మధ్యలో. సో ప్లీజ్ సార్ కంటిన్యూ. యా, మీరు ఏదైతే ఇప్పుడు ఫ్రాన్స్ లో చేస్తున్నారు, అంటే నేను కూడా చూసాను సార్ మీ వీడియోస్, స్పిరిచువల్ జర్నీ అని యూట్యూబ్ లో పెట్టారు. అండ్ నేను మీది ఫస్ట్ చూసింది అయితే VMC ఛానల్ ద్వారా. సో అప్పటి నుంచే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. అండ్ సార్ వెంకట్ సార్ వచ్చేసి జస్ట్ 5 years అయ్యింది. మీరు అన్నట్టుగా ఆ ఎసెన్స్ ని అందుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు తీసుకున్నారు. నిజంగానే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అదే నవ్వుకుంటున్నాను మనసులో. ఇంత మాటలు అన్నయ్యి, ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆనిముత్యంగా ప్లస్ ఒక బుల్లెట్ లాగా తీసుకుపోయి అందరి హృదయాల్లోకి చేరుకుంటోంది మీ మాట అనేది. ఆ ప్రభావం అలాగా ఉంది. సో ప్రతిదీ మీ అబ్జర్వేషన్, ఆ గ్రాస్పింగ్ ఎట్లా గ్రహించారు చూస్తూ ఆయనని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయనని చూస్తేనే చాలా విషయాలు నేర్చుకోవచ్చు అంటారు. ఆయన చెప్తే కాదు, ఆయనని చూసి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు అంటాం మనం పత్రి గారిలో. సో అది మీరు నేర్చుకున్నారని నాకు అనిపిస్తుంది. ఎక్సలెంట్ గా ఉంది. సూపర్. యా, థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పినట్టు మాస్టర్స్ మన అందరం, ఎందుకంటే రేపు మనం ఫ్యూచర్ లో వచ్చే, ఇప్పుడు అంటే మనకు పుట్టబోయే పిల్లలైనా గానీ సో ఈ సినిమా చూడండి అని చూపిస్తే సరిపోతుంది అన్నట్టు. 1 గంట సేపులనో 2 గంటలనో మొత్తం అర్థమైపోతుంది. వాళ్ళ యొక్క ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక బీజం పడుతుంది అన్నట్టు. ఎందుకంటే భూమి మీద మహానుభావులు అనేది సో కొన్నిసార్లు వచ్చినప్పుడు సో ఆ సారాన్ని మనం వాళ్ళు ఏదైతే మనం తెలుసుకుంటున్నామో, నేర్చుకుంటున్నామో దాన్ని ఫ్యూచర్ భావితరాలకు అందివ్వడం మన యొక్క బాధ్యతగా ఫీల్ అవుదాం. సో వెంకట్ సార్కి, ఈ యొక్క టీం కు మనం
సో సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు మనకి ఇంపార్టెంట్. అన్ని వైపులో ఉన్న వాళ్ళని మనం కదిలించాలి. ఓన్లీ ఒకటే మార్గంలో వెళ్తే కాదు అన్నట్టు. సో యూత్ ను కదిలించాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత అయినా కానీ యూత్ ఈ రోజు మనం వాళ్ళని స్టాండ్ చేయగలిగితే ఈ ప్లాట్ఫామ్ మీద, రేపు వాళ్ళే మొత్తం వాళ్ళు చూసుకుంటారు ఈ యొక్క శాకాహార జగత్ను, పిరమిడ్ జగత్ను, ధ్యాన జగత్ను. సో మనందరం సపోర్ట్ చేద్దాం. మా నుంచి కూడా మేము ఏమి చేయాలో మేము తప్పకుండా వెంకట్ గారితో ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా టైం ఉందా మేడం? యా సార్, లేదు సార్, టైం కంప్లీట్ అయింది. ఓకే. కంపల్సరీ ఇదైతే ఈ ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ అయితే ఇన్ని డేస్ అన్ని డేస్ అని ఏమి ఉండదండి, కంటిన్యూ అవుతుంది. సో మళ్ళీ మళ్ళీ మనం మళ్ళీ మేము ఇన్వైట్ చేస్తాం మిమ్మల్ని. సో తప్పకుండా సో రావాలి. ఒక లాస్ట్ ఒక్కటి చెప్తాను, ఎందుకంటే ఒకసారి మెడిటేషన్ లో Sure. కూర్చున్నప్పుడు, లాస్ట్ 2 minutes, ఒక రోజు నేను 2 years బ్యాక్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు పెన్ను పట్టుకుని ఉన్న పత్రిజీని చూస్తా ఉంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అది బాధ కాదు, అది ఒక ఆనంద బాష్పాలు. ఒక వ్యక్తి లేకపోయినా లేనట్టయితే లేదు, ఇంత నడుస్తుంది, ఇంత వర్క్ ముందుకు వెళ్తుంది అన్నప్పుడు, అప్పుడు పెన్ను పేపర్ తీసుకున్నా తెలియకుండానే కొన్ని లోపల నుంచి, అది ఇంట్యూషన్ అనొచ్చా ఇంకేదో అని పక్కన పెడితే లోపల నుంచి కొన్ని వర్డ్స్ వచ్చాయి. అది ఒకసారి చదువుతా, జస్ట్ అయిపోతుంది 2 minutes. హ్యాపీగా. యా. సో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఫెర్టిలైజర్ కంపెనీలో వృత్తిని కొనసాగిస్తూ ఉన్న ఒక ఉద్యోగి ఆనాపానాసతి అనే ధ్యానం చేసి ఒక వ్యక్తి శక్తిగా మారాడు. ఈ గురువు అతని గురువు అని అననివ్వడు, ఎందుకంటే మీరందరూ గురువులే అంటాడు. నన్ను నేను తెలుసుకున్నాను, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అన్న సత్యాన్ని బోధించిన వారే ఈ పత్రిజీ. మీరు గురువు అని ఎవరైనా పాదాల మీద పడితే, నా పాదాలు కాదు నా పదాలు పట్టుకోండి అని చెప్పిన దయామూర్తి ఈ పత్రిజీ. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కుల మత వర్ణ దేశ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించిన పితామహ బ్రహ్మర్షే ఈ పత్రిజీ. రాత్రనక పగలనక ఆకలనక చీకటనక ఇంటింటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ధ్యానం చెప్పిన సహనామూర్తి ఈ పత్రిజీ. ధ్యానం సకల భోగకారిని సర్వరోగ నివారిణి అంటూ ఎంతో లక్షల మందికి ఆరోగ్యాన్ని ధ్యానం వల్ల లాభాలు చెప్పిన స్పిరిచువల్ డాక్టరే ఈ పత్రిజీ. జస్ట్ 2 minutes అయిపోయింది. నో ప్రాబ్లం, ప్లీజ్ క్యారీ ఆన్. తన చివరి ఊపిరి వరకు ఎంతో కష్టపడి ఎన్నో లక్షల మంది పిరమిడ్ మాస్టర్ ను తయారు చేసి, అతను శరీరంలో లేకపోయినా ధ్యానాన్ని జ్ఞానాన్ని దేశాల్లో బోధింపచేస్తూ అందరి గుండెల్లో చోటు సంపాదించుకున్న సర్వంతర్యామి ఈ పత్రిజీ. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు కుటుంబ ధర్మంలో ఉంటూ ఉద్యోగం చేస్తూ దేశాలు ఊరు తిరుగుతూ ఏమీ ఆశించకుండా నిష్కామంగా పనిచేస్తూ పిరమిడ్ శక్తిని, ధ్యాన శక్తిని, శాకాహార శక్తి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అందరికీ బోధిస్తున్నారు. పరిత్రాయాన సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల సంరక్షణార్థం, దుష్ట జనుల శిక్ష కోసం, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. నేను చీకటిలో ఉన్నాను, వెలుగులో ఉన్నాను, సూర్యుల్లో ఉంటాను, చంద్రుల్లో ఉంటాను, నేను అగ్నిలో ఉంటాను, వాయువులో ఉంటాను, నేను అందు లేని అన్నింటా ఉండే సర్వంతర్యామిని. నేను అంటే 1,44,000 మంది కాంతి శరీరదారులతో వచ్చే అగ్నిగోళాన్ని. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ చీకటి నశించి వెలుగవుతుంది. హింసా రాజ్యం పోయి అహింసా రాజ్యం అవుతుంది, అధర్మం పోయి ధర్మ సమాజం అవుతుంది. నా రాజ్యంలో మనిషికి ఎంత స్వేచ్ఛ ఉందో ప్రతి జంతువుకి, చిన్న చీమకు కూడా అంతే స్వేచ్ఛ ఉంటుంది. నేను ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ చావలేదు. నా భూలోక యాత్ర కొంతమందిని తట్టి లేపడానికి మాత్రమే వచ్చాను. నేను లేపిన వాళ్ళు ఒక సూర్యుని వలె వెలుగుతూ మరెందరో సూర్యుల్ని సృష్టిస్తూ ఉంటారు. నేనెప్పటికీ మీ గురువుని కాను, ఎందుకంటే మీరందరూ గురువులే. మీరు నన్ను చూడాలి అంటే మీ శ్వాసను పట్టుకోండి. నేను మీకు దిక్సూచిలా ఉంటాను. నేను ఏమీ చెయ్యను, కానీ మీకు దారి చూపిస్తా. నేను ఏమీ చెయ్యను, కానీ మీ సమస్యలు ఎదుర్కోవడానికి జ్ఞానాన్ని అందిస్తా.
నేను ఏమీ చెయ్యను, కానీ మీరు మీ భూయాత్ర మీ మీరు మీ భూలోక యాత్ర ముగిశాక పరలోకంలో కలుసుకుంటా. మీరు ఎల్లప్పుడూ మీరు వచ్చిన పనిని మర్చిపోకండి. రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మంది కాంతిదారులు ఈ భూమి మీద ఎన్నో మార్పులు చేయబోతున్నారు. ఈ భూమి మీద అందరూ ఆత్మజ్ఞానులై విలసిల్లుతారు. ప్రతి జీవికి స్వేచ్ఛ ఉంటుంది. రసాయనాలు మాని పిరమిడ్ శక్తితో వ్యవసాయం చేస్తారు. ఈ భూమి ఒక కొత్త బంగారు లోకంగా విరజిల్లుతుంది. నేను ఎక్కడికి పోలేదు. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. ఇక్కడ అంటే ఎక్కడో కాదు, మీలోనే ఉన్నాను. మీలోన అంటే మరెవరో కాదు, మీరే నేను, నేనే మీరు. మీ పత్రిజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది 2 years బ్యాక్ వచ్చింది. ఒకసారి ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎందుకు అలా వచ్చింది. ఒక 1 hour సేపు ఇదంతా రాసిన తర్వాత ఇది రాసింది నేనేనా అంటే, సర్లే రాశా కదా, నేనే కాకపోతే ఇంకెవరు అనుకున్నా. బట్ ఇదైతే నా లోపల నుంచి వచ్చిన జ్ఞానం అయితే నేను అస్సలు అనుకోలేను. బట్ ఎంతో మంది దీన్ని నాకు థాట్స్ రూపంలో ఇచ్చారని నేనైతే భావిస్తాను. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి, ద కంప్లీట్ మ్యాన్ టీమ్ కి, ఇందుమతి మేడం కు, మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పత్రిజీ నా లైఫ్ లో ఒక చీకటి నుంచి వెలుగు చూపించిండు. ఎక్కడో ప్రాపంచికంలో కొట్టుకుపోతున్న సముద్రం నుంచి ఒక స్పిరిచువల్ సముద్రంలోకి తీసుకొచ్చి ఇంతమంది పిరమిడ్ మాస్టర్లను, పిరమిడ్ దేవులను అందజేసిండు. సో అందరికి చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికి. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. పద్మావతి గారు. నమస్తే సార్. నమస్తే సుధాకర్ సార్. మేడం. నమస్తే మేడం. సార్, ఇందాక వెంకట్ సార్ అన్నట్లు మరి సుధాకర్ సార్ వచ్చినందుకు మీరు హాజరయ్యారా, లేకపోతే ఎందుకోసం అన్నారు? కాకపోతే డైలీ ఈ యొక్క కాన్సెప్ట్ బాగుంది కాబట్టి ఎవరి అనుభవాలు వాళ్ళు కొత్తగానే డిఫరెంట్ గానే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దాంట్లో జాయిన్ అవ్వాలి. పర్టికులర్ గా మీ దాంట్లో జాయిన్ అయ్యడానికి రీజన్ ఏంటంటే, మీ యొక్క వీడియోస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అవ్వడము. మీరు ధ్యాన జగత్తులో కూడా క్లాసెస్ చెప్తున్నప్పుడు నేను కూడా అవి మరి జూమ్ లో జాయిన్ అయ్యి వింటాం చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది సార్ నాకు. అలాంటి మీ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి? పత్రి సార్ తో ఒక యాంగ్జైటీతో నేను కూడా జాయిన్ అవ్వాను ఇవాళ చెప్పాలంటే. అది సార్ చాలా అంటే అద్భుతంగా ఉన్నాయి. మీ యొక్క నాలెడ్జ్ కానీ మీరు అంతా ఇంజెక్ట్ అయిపోయి ఉన్నారంటే ఇంకా మీరే పత్రి సార్. మనం అందరం కూడా అలానే భావించుకోవాలి, గ్యారంటీ, దాని డౌట్ లేదు. కానీ మీరు అలా కనబడుతున్నారు, మీరే పత్రి సారే మీరా అన్నట్లుగా మిమ్మల్ని చూస్తుంటే ఆ ఫీల్ వస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంకొక విషయం ఏంటంటే సార్, మామూలుగా ఈ ప్రోగ్రామ్ ఏంటి, పత్రి సార్ తో ఉన్న వాళ్ళ ఇంటరాక్షన్ నే తీసుకుంటారు. పత్రి సార్ తో ఉన్నప్పుడు వాళ్ళు పొందింది ఏంటి అనే టాపిక్ అన్నమాట. కానీ ఈ యొక్క అనుభవాలు నాకు ఎట్లా ఉన్నాయంటే, మరి సార్ లేనకపోయినా కూడా మరి ప్రోగ్రామ్స్ ఏమీ ఆగట్లేదు, జ్ఞానం ఆగట్లేదు, విస్తృతమైన ప్రోగ్రామ్స్ ఏవి ఆగట్లేదు, ఇంకా పెరుగుతున్నాయని చెప్పని మరి ఆ నోట ఈ నోట మనం విన్నున్నాం. కాబట్టి మరి సార్ తర్వాత ఉన్న ప్రజలు మేము అందరం కూడా, సో మరి మేము ఎదిగాము, ఇలా మీ అంత స్థితిలోకి మేము అడుగులు వేసే ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క జర్నీలో మీతో పాటు మేము కూడా ఉన్నాం అనే భావన మాకు ఉంది సార్. ఇది చెప్పడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు బాహ్యంగా ఉంటే మేము సూక్ష్మంగా ఉన్నామని అనుకుంటాను సార్ నేను. పత్రి సారు ధ్యానంలో కనపడ్డము, ధ్యానంలో మనల్ని పలకరించటము, ఇవన్నీ కూడా నేను ధ్యానంలో అనుభవాలు పొందాను సార్. నేను కూడా ఓ రోజు కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. మరి లేని వాళ్ళనే, కలిసి ఉన్న వాళ్ళనే కాదు, లేని వాళ్ళని కూడా తీసుకోండి మేడం అని చెప్పని నేను రిక్వెస్ట్ చేశాను ఇందుమతి మేడం గారిని. సో అది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. యా, ఐఫోన్ అని ఉన్నారు ఇక్కడ. Please అండి. నమస్తే అండి. నేను యుఎస్ఏ నుంచి శిరీషాని. నమస్తే మేడం. చాలా బాగుంది సార్. సార్ గురించి మీరు రాసిన కొటేషన్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే అది మీరే రాసారా లేకపోతే ఇంకెవరైనా? నేను రాసినట్టున్నా గానీ అది ఎలా జరిగిందో నాకు ఇప్పటికి తెలియదు. ఒకసారి మేడం మొన్న అడిగినప్పుడు ఇట్లా పత్రి సార్ గురించి చెప్తారంటే ఒక థాట్ వచ్చింది. అయినా పత్రి సార్ గురించి నేనేం చెప్పాలి, 20 రోజులే ఉన్నా కదా సార్తో. చాలా మంది చాలా సంవత్సరాల నుంచి జర్నీ చేసిన వాళ్ళు అంటే మేడం అనేది మీరు చూసి నేర్చుకున్నదంటే, సరే చూసి అయితే చాలా విషయాలు నేర్చుకున్నాం కదా అనిపించింది. అప్పుడు
నాకు వెంటనే గుర్తొచ్చింది. అంటే ఎప్పుడో 2 సంవత్సరాల కింద సార్ ఏదో అంటే సార్ గురించి రాశా కదా, ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దాం అనుకున్నాను ఇది, ఇంకా కొన్ని యాడ్ చేసి. సో అది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మేడం అడుగుతోని ఎక్కడో ఉంటే దాన్ని తీసాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ చదివాను, ఇప్పుడే చదివాను. అది చూస్తే నాకు కూడా ఇప్పుడు నేనైనా రాసిన అని అనిపించింది, అది అనిపిస్తుంది ఇప్పటికి. ఓకే Yeah. సార్, అది బాగుంది సార్. మేడంకైనా పంపించండి, చాలా బాగా అనిపించింది సార్ గురించి అది. మేడంకైనా అంటే ఇందు మేడంకైనా పంపించండి, తర్వాత తీసుకుంటాను. చాలా బాగా నచ్చింది నాకు అది కొటేషన్ సార్ Yeah. గురించి. అది థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఇది మేడం. రాస్తున్నప్పుడు కూడా ఇది రాస్తున్నప్పుడు కూడా అది చాలా ఏంటంటే, అంటే ఎంతో మంది కాంతి దేవతలు భూమి మీదకి వస్తున్నారు అంటే అది లోపల నుంచి నాకు నిజంగానే ఆ ఫీల్ కలిగింది అన్నట్టు. అదే విధంగా మీరందరూ ఇంకా సృష్టి చేయబోతున్నారు ఒక బంగారు లోకానికి, నేను అక్కడ ఉండి నడిపిస్తాను లోపల నుంచి స్ట్రాంగ్ గా చెప్తా ఉన్నాను. ఇన్నర్ వాయిస్. Excellent. Yes. Super. సార్ వెంకట్ సార్ ఇందాక మీరు అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు సార్. అదే అండి, అదే అంటే ఆ, అంటే మనం ఒక చిన్న ఏమంటారు, ఆ, అంటే పత్రికారు ఏదైతే కామన్ సెన్స్ అనే పాయింట్ ఉందో, సో ఒక్కసారి మనం ప్రతి విషయాన్ని దాంతో బేరేజ్ వేసుకోవాలి. కామన్ సెన్స్ అనే బేరేజ్ ని ప్రతి దానికి అప్లై చేయాలి మనం. సో అలా అప్లై చేసినప్పుడు అంటే పద్మావతి గారికి జస్ట్ ఇది అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు సుధాకర్ గారికి ఒక అనుభవం వచ్చింది, ఒకటి ఏదైనా జరిగిందంటే అది సుధాకర్ గారే, పత్రికారు కాదు. పత్రికారే. సో మనం సుధాకర్ గారిని చూడడం నేర్చుకోవాలి, ఎందుకంటే పత్రికారు మనకు తెలుసు. సో మన మైండ్ లో ఏది ఉంటే మనం అందరి లోపల అందరి దగ్గర అదే చూడడానికి ప్రయత్నిస్తాం. కానీ చేయాల్సింది ఏంటంటే అక్కడ ఏముందో అది చూడాలి. దీన్నే పత్రికారు ఏమన్నారంటే విపశ్యన అన్నారు. విపశ్యన అంటే ఏది ఉందో అది చూడడం. ఏకుందా అదే చూడాలి. ఎస్. సో సుధాకర్ గారు ఏదైనా మాట్లాడారు, ఏదైనా చెప్పారంటే అది సుధాకర్ గారిదే. అది తీసుకెళ్లి పత్రికారికి ఇవ్వకూడదు ఆ క్రెడిట్, సుధాకర్ గారికే ఇవ్వాలి. పత్రికారు చేసిన దానికి పత్రికారికే ఇవ్వాలి ఆ క్రెడిట్. సో అది చెప్పాలనుకున్నది. రెండోది, ఆ మన అంతరంగంలో ఒక విషయం అవగాహన అయినప్పుడు మన లోపల క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. సో త్రూ మెడిటేషన్, త్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ మన లోపల క్రియేటివ్ అనే ఒక థింగ్ యాక్టివేట్ అవుతుంది అనమాట ఆఫ్టర్ మెడిటేషన్. అది చాలా మంది పాటలు పాడతారు, చాలా మంది కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. సో అలా ఒక ప్రేరణతో సుధాకర్ గారు అంత బాగా రాశారు. సో అది ప్రేరణ, లోపల ఉన్న అంతరంగ ప్రేరణ. అండ్ ద సబ్ కాన్షియస్లీ ఒక చాలా విషయాలు తెలుసుకున్నాక అవన్నీ కూడా ఈ క్రియేటివ్ ఫామ్ లో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అది. సో ఆ ఎక్స్ప్రెషన్ ఇస్ కొంతమందికి రెగ్యులర్ గా జరుగుతుంది, కొంతమందికి అప్పుడప్పుడు జరుగుతుంది. సో దీన్ని మనం అలా చూడాలి. సో అలా చూసినప్పుడే మేబీ అయ్యుండొచ్చు, వేరే మన లాజిక్ కి మించిన అనుభవం ఏదైనా అయ్యుండొచ్చు, కాదని నేను చెప్పను. బట్ మనకున్న పరిధిలో ముందు మనం ఇలాగే ఆలోచిద్దాం. తర్వాత రోజుల్లో అది మనకు ఖరాఖండిగా ఎస్ పైలోక వాసుల ద్వారా లేతే ఇంకో ద్వారా మనకు ఇలా జరిగింది అని ఖచ్చితత్వంతో తెలిస్తే అప్పుడు దాన్ని మనం అనౌన్స్ చేయొచ్చు. ఎందుకు నేను ఇలా అంటున్నాను అంటే, మనం యాజ్ ఏ హ్యూమన్ గా మన కాన్షియస్నెస్ మనమే యాక్చువల్లీ చాలా ఎక్కువ. సో మనల్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడమే చాలా ఉంది, మన లోపలే చాలా ఉన్నాయి. సో వేరే లోకవాసులకు కానీ వేరే వాళ్ళకి కానీ ఆ క్రెడిట్ ఇవ్వక్కర్లా. సో మనమే ఎక్స్ప్లోర్ చేసుకుంటే చాలా గొప్ప విషయాలు మన లోపల నుంచి బయటకు వస్తాయి. సో దట్ క్రెడిట్ మనమే తీసుకోవాలి అంటున్నా, ఎందుకంటే అది మనది కదా, మన లోపల నుంచే కదా వచ్చింది, బయట నుంచి రాలేదుగా, మన లోపల నుంచే పుట్టింది అది. యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్ గా ఇది చెప్పాలనుకున్నాను నేను. సెల్ఫ్ అప్రిషియేషన్ కూడా ఇంపార్టెంట్ కదండి సార్. 100% నేను లేదని చెప్పట్లేదు, బట్ దట్ అన్నిటికన్నా ముఖ్యంగా మీతో మీరు ఉండడం, మీతో మీరు అవగాహనతో ఉండడం, మీతో మీరు ఒక కామన్ సెన్స్ తో ఉండడం, మీతో మీరు సరిగ్గా ఉండడం, మీతో మీరు సరిగ్గా చూడడం అన్నది రావాలి కదా, అవునా కదా? సో మీరు ఏదైనా చేస్తే అది మీదే, అది అహంకారంగా తీసుకోకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ గా తీసుకోవాలి. అమ్మ నాకు వస్తుందంటే నేను గ్రేట్, అలా కాదు. ఓహో నా లోపల నుంచి కూడా వచ్చింది, సో ఇది ఇప్పుడు ఇంత ముందు లేని ఇప్పుడు వచ్చింది అంటే ఎలా వచ్చింది,
ఓహో నేను ధ్యానం చేస్తున్నాను, ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తున్నాను, దీనివల్ల నా లోపల ఒక క్రియేటివ్ ఒక కోణం అనేది యాక్టివేట్ అయింది అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాం అనుకోండి, ఇది పెంచుకుంటూ ముందుకెళ్తాం. అదే మనం వేరే వాళ్ళు ఎవరో చేశారు అని అన్నాం అనుకోండి, అది అక్కడే ఉండిపోతుంది. సో ఇక్కడ ఎవరు ఏం చేయరు, మనమే చేస్తాం. మన లోపల నుంచి జరుగుతుంది. అంటే చాలా విషయాలు మనమే చేస్తాం. మన శక్తికి మించిన ఎప్పుడో జరుగుతాయి, జరగవని నేను అనట్లా. అప్పుడు అది వాళ్ళకి ఇచ్చేద్దాం. సో ఇది నేను మొత్తం విన్నాక నాకు అర్థమైంది అంటే, సుధాకర్ గారు లోపల పత్రిక గారిని ఏదైతే చూసి ఇన్స్పైర్ అయ్యారో, ఏదైతే అవగాహన చేసుకున్నారో, ఆయన లోపల ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అన్నది అలా ఒక కవిత రూపంలో బయటకు వచ్చింది అని నేను చెప్పాలనుకుంటున్నా. అంతే. దానికోసం టైం తీసుకున్నా. సో దట్ క్రెడిట్ యూ. అలాగే ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా, పత్రిక గారి గురించి మాట్లాడినా, ఆధ్యాత్మిక గురించి మాట్లాడినా, పిరమిడ్స్ గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా, అది సుధాకర్ గారి నాలెడ్జే. అది సుధాకర్ గారి అనుభవమే. మనం సుధాకర్ గారినే చూద్దాం. పత్రిక గారు ఆల్రెడీ ఉన్నారు, పత్రిక గారిని పత్రిక గారిలా చూద్దాం, సుధాకర్ గారిని సుధాకర్లా చూద్దాం, వెంకట్ని వెంకట్లా చూద్దాం, ఇందు గారిని ఇందులా చూద్దాం, పద్మావతి గారిని పద్మావతి గారిలా చూద్దాం. ఎవరిని వాళ్ళ చూడడమే ఆధ్యాత్మికత. ఒకళ్ళు ఇంకోలా చూడకూడదు. అందరూ పత్రిక ఎప్పుడవుతారు అంటే, పత్రిక గారు ఏదైతే పాటించారో ఆ పాటించినవన్నీ మీరు కూడా పాటిస్తే మీరు కూడా పత్రిక అవుతారు. మొన్న కూడా మేమే అనుకున్నాం, పత్రిక గారు అంటే ఏంటి, ఆయన సత్యం, ఆయన తెలుసుకున్న సత్యం, ఆయన పాటించిన సత్యం, ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజంగానే పత్రిజీ. ప్రత్యేకంగా పత్రిజీ అని పేరు పెట్టుకోకర్లా. అవునా కదా? సో దట్ ఈస్ మై పాయింట్. అది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగానే కదా. మరి మనం ఏమేం తెలుసుకున్నామో నాకు అర్థమైంది ఏంటంటే, సెల్ఫ్ అప్రిషియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అవుతనే మనలో నుండి నిజంగా సార్ అన్నట్టుగా ఒక క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. దాన్నే ఎంకరేజ్ చేశారు. అండ్ నాకు ఇంతవరకు అర్థమైనది ఏంటంటే, పత్రి సార్ కూడా నన్ను దాటుకొని వెళ్ళాలని చెప్పారు. నాతో పాటు ఉండి నన్ను అతుక్కొని ఉండమని అయితే చెప్పలేదు ఆయన. ఎప్పుడు కూడా నన్ను దాటుకొని మీరు ఎదగాలనే చెప్పారు. యా, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. యా, సూపర్. ఇదైతే మటుకు ఆ కవితకు మీలో పొంగిన భావాలకి మీ కొరకే ఇదైతే. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఫ్రాన్స్ అంతా కూడా ఇంకా ధ్యానమయం చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎస్, అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా ఈరోజు. మరి ఎంతో ఎక్సైటింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా, సో అంతే విజ్ఞానాన్ని అందుకుందామని అనుకుంటున్నాను నేనైతే కనుక. చూడండి, ఆధ్యాత్మికత ప్రయాణంలో చిన్న లేదు పెద్ద లేదు, వయసుకు అయితే మటుకు అస్సలు తేడా లేదండి. ఎవరు ఏం చెప్పినా కూడా వినాలనే మనకు పత్రిక గారు చెప్పారు. సో ఇవాళ మనం అదే చేసాం. సో ఫ్రెండ్స్, అందుకే యువతకు చాలా చాలా ప్రాముఖ్యతను కల్పించారు పత్రిక గారు పిఎస్ఎస్ఎం లో. సో వారికంటూ ఒక భాగాన్ని ఇచ్చేసేసారు పైమా అని చెప్పేసి. దాన్ని పట్టుకునే పిల్లలు ఎంతగా, సో ఇందాక అచ్యుత శ్రీనివాసరావు గారు కూడా అదే చెప్పారు. మా పిల్లలు కూడా ధ్యానం చేస్తారు, అక్కడ ఉంటూ కూడా వాళ్ళు ధ్యాన ప్రచారం చేస్తున్నారు, ఫ్రెండ్స్ తో కూడా అలాగే కలుస్తున్నారు. సో చూడండి, మరి యువత ధ్యాన మార్గంలో ఉంటే మరి వారి జీవితాన్ని వారి చేతుల్లోకి తీసుకొని ఎంతో అందంగా ఆనందంగా తీర్చిదిద్దుకోగలరు. అందుకే ధ్యానాన్ని అందివ్వాలి అని చెప్పేది, ఊరికే అయితే కాదు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా అందివ్వబడుతుంది. ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అందివ్వబడుతూ వస్తుందండి. సో అలాగే ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆగస్ట్ 15వ తేదీన సత్యమే వజైతే హింస చూడో హంస పకడో అన్న ద మెగా ప్రాజెక్ట్ ని చేయబోతున్నాము అందరం కూడా కలిసి. సో అక్కడ 48 కంట్రీస్, 48 దేశాలు అక్కడ పాల్గొనబోతున్నాయి. 24 గంటల అఖండ ధ్యానం ఉండబోతోంది ఫ్రెండ్స్. అందరు కూడా మీరందరూ కూడా అందులో పాల్గొనాలని, ఆ రోజున పాల్గొనాలని కోరుకుంటున్నాము. అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా, అంటే పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా కూడా, ఆ లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరు ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా అక్కడ కూడా, అంటే 24 గంటలు పాల్గొనలేకపోయిన వారైనా కూడా కనీసం ఒక గంట అయినా కూడా మనం అందరం కూడా పాల్గొందాం. సో 1 కోటి మందితో అది చేయించాలనేది ఈ యజ్ఞం అని చేపట్టాము అందరం కూడా కలిసి. సో అందరూ కూడా అందులో పాల్గొనాలని కోరుకుంటున్నాను.
అండ్ అంతకంటే ముందుగా ఒక చిన్న విషయం కూడా చేసేసేయండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియచేయడం అసలు మరవద్దు. చాలా చాలా మాకు సపోర్ట్ నిస్తాయి, ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి. అండ్ ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసి ఇవన్నీ కూడా లైక్ చేసి షేర్ చేస్తున్నారు చూడండి, వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.